నాకు. ఈ ఇల్లు ఎప్పటికీ నాదైతే బాగుంటుంది. జరిగే విషయాలేమనుంటే చెప్పు. నువ్వనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగదు. ఆ అవకాశం నేను ఎవ్వరికి ఇవ్వను కూడా. చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు, అవన్నీ వర్కౌట్ అవ్వలే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? నా గురించి మాట్లాడుతున్నట్టుంది. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, నీలాగా కలల గురించి కాదు. అర్థమైందా? ఏంటి, ఎలా ఉంది ఇల్లు? అబ్బా, ఇల్లు బాగుంది. సరే, ఏంటి సంగతి? ఏముంది, ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది భైరవీదేవి మహిమలున్న ఇల్లు. అర్థమైందా? అర్థమైంది. బాయ్ బాయ్. ఈ పిల్లదేంటి వార్నింగ్ ఇచ్చిందా నాకు? ఏమో, అమ్మగారు చూసుకుంటారు, మనకెందుకు? అసలు నాకు టెన్షన్ వస్తుందే నీ వల్ల. అయ్యగారు, ఎంతసేపని ఇలాగే కూర్చుంటారు? ప్లేటు పెట్టి చాలాసేపయింది. మీరు భోజనం చెయ్యండి అయ్యా. అయ్యో, నేనే లేట్ అయిపోయినట్టున్నానే. ఆల్రెడీ వేరే ఏదో కథ నడుస్తోంది. అన్నం లక్ష్మీదేవి, ఎదురు చూసేలా చెయ్యకూడదు. ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. శివగామి భోజనం చేసిందా? మీరు తింటేనే అమ్మగారు తింటారు. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మగారికి భోజనం పెట్టినా అమ్మగారు ఇదే ప్రశ్న అడుగుతారు, అర్జున్ భోంచేశాడా అని. మీకు తెలుసు కదయ్యా. తాళి కట్టిన భార్య అక్కడ సైలెంట్గా ఉంది. దీనికేంటో సంసారం నిలబెట్టాలన్న కోరిక. అమ్మగారు ఓడిపోరు, మీరే ఓడిపోవాలి. మీరే రాజీ పడాలి. అయ్యగారు భోజనం చేశారంటేనే అమ్మగారు కూడా భోజనం చేస్తారు. అసలు శివగామికి ఎందుకింత మొండితనం? కల్మషం ఎరుగని మనసు అయ్యగారు. అమ్మగారిది ఇనుముకైనా తుప్పు పడుతుంది గాని అమ్మగారి మనసులో కల్మషం రాదయ్యా. అమ్మగారు తన మనిషి అనుకుంటే వాళ్ళు మోసం చేసినా అమ్మగారు ప్రేమిస్తారు, తిట్టినా సహిస్తారయ్యగారు. పెద్దింటి మనిషి ఎప్పుడూ పెద్ద మనసే అయ్యా. చిల్లర ఆలోచనలు లేనే లేవు. నిజమైన ప్రేమున్న చోట అలాగే కోపముంటుందయ్యా. భోజనం చెయ్యండయ్యా. సరే లక్ష్మమ్మ, నేను భోజనం చేస్తాను. నువ్వు వెళ్ళి శివగామికి చెప్పు భోజనం చేయమని. ముందు మీరు భోజనం చెయ్యండయ్యా. నేను వెళ్ళి ఆ తర్వాత చెప్తాను. అప్పటి వరకు నేను చెప్పను. అది కాదు లక్ష్మమ్మ. ఇంకేం చెప్పకండయ్యా, భోజనం చెయ్యండి. ఇప్పుడు తింటున్నాను కదా, వెళ్ళి చెప్పు. చెప్తాను, మీరు పూర్తి చెయ్యండయ్యా. నేను చెప్తాగా.